ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చూస్తే, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. ఇక్కడ సంసోను కోసం మనము చిన్నగా ధ్యానించుకున్నట్లయితే, సంసోను భక్తుడు అంటున్నాడు, ప్రభువా, ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకొనుము, ఈసారి మాత్రమే నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు సంసోనుకు దేవుని సన్నిధిలో ప్రాధేయపడవలసిన పరిస్థితి వచ్చింది కదా? దేవుడు ఎంతగానో దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి, ఎంతో బలాఢ్యుడు, జ్ఞానవంతుడు, ప్లస్ దేవుని ఉద్దేశంలో ప్రకారము ఈ భూమి మీదకి వచ్చినవాడు. ఆ చివరి స్టేజ్లో ఎందుకు ప్రభువా, నువ్వే నాకు సహాయము దయచేయు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఎందుకు ప్రార్థన చేశారు కదా? నిజముగా అంత గొప్ప భక్తుని జీవితంలోనే ఒక అమ్మాయి అయినను, ఒక స్త్రీ అయినను ఎంట్రీ అయితే వారి జీవితము ఎలా ఉంటుందో అనేది చక్కగా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో చక్కగా మనకు సంసోను విషయంలో చూస్తేనే అర్థమైపోతుంది. ఒక స్త్రీ పైన ఆధారపడిన మనుషులు ఏ విధముగా పాడైపోతారో, పతనమైపోతారో, స్త్రీ అంత స్టేజ్కి ఎలా తీసుకువెళ్తుందో అనేది చక్కగా మనకు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ద్వారానే చక్కగా మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా భక్తిపరుడు, బలాఢ్యుడు, చాలా గొప్ప బలాఢ్యుడు. సంసోను లాంటి బలాఢ్యుడు ఎవరూ లేరు. అంత గొప్పడు బలాఢ్యుడు అయినప్పటికీ ఒక చిన్న స్త్రీ చేతిలో ఓడిపోయి చివరికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి దేవుణ్ణి ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది కదా? నేటి దినాల్లో కూడా ఎంతోమంది ఫోన్కి అడిక్ట్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. స్త్రీ వ్యామోహంలో పడుతూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నవారు చాలామంది ఉన్నారు. ఆనాడు సంసోను భక్తుడు ఏ విధముగా చివరి స్టేజ్లో ఆయనను సంసోను దేవుని అడిగాడు, ప్రభువా, నాకు ఒకసారి అవకాశాన్ని దయచేయండి ప్రభా, ఈ ఫిలిష్తీయులను అందరిని హతం చేసి పాడేస్తాను నేను అని దేవుని అడిగినప్పుడు దేవుడు మళ్ళీ కనికరించి తనకి బలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో నిజంగా దేవుణ్ణి ఆ బలాన్ని కోరుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు కదా? ఆ పాపంలోనే బ్రతుకుతూ దాన్నే కొనసాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి పైకి లేవలేక అందులోనే కూరుకుపోయి అదే ప్రపంచమని అందులోనే జీవిస్తున్న వారు కొక్కొల్లలుగా ఉంటున్నారు కదా? ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నిజంగా దేవుడు ఎంతగానో బాధపడతారు కదా? సంసోను భక్తుడు జయ జీవితాన్ని పొందారు, చివరి రోజులో పశ్చాత్తాపాన్ని పొందుకున్నారు. కానీ నేటి దినాల్లో క్రైస్తవుల్లో చూసినా, విశ్వాసుల్లో చూసినా, సేవకుల్లో చూసినా కూడా పాపపు ఊబిలో పడి ఉండి మరల తిరిగి లేవలేని స్వభావము, అందులోనే కొనసాగిస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవుని బహు దుఃఖిస్తున్న వారి వల్ల జీవిస్తూ ఉంటున్నారు కదా? నిజంగా సంసోను భక్తుడు సొలొమోను జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఎంతోమంది భార్యలను చేసుకొని తను కూడా తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం, దేవుని మాటను వినలేక. అదే ఇక్కడ ఈ భక్తుడు కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు, సంసోను భక్తుడు, ప్రభువా, చివరి రోజులనైనా నాకు ఒక అవకాశాన్ని దయచేయి తండ్రి. నేను అనేకమైనటువంటి నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావో, ఎందుకు నువ్వు నన్ను నాజీరు చేసావో, ఆ యొక్క ఆశను, కోరికను నేను చివరి రోజులనైనా తీర్చగలుగుతాను అనే ఒక ఉద్దేశము చేత తను పశ్చాత్తాపం పడి మళ్ళీ దేవుడిచ్చిన ఆత్మను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా? మనల్ని కూడా దేవుడు ఒక ఉద్దేశము కలిగి లోకంలో పుట్టించాడు. ఆ ఉద్దేశాలను నిజంగా మనం గమనిస్తూ ఉంటున్నామా, గ్రహిస్తూ ఉంటున్నామా? ప్రభువా, ఒక ఉద్దేశమును కలిగే మీరు ఈ లోకంలో నన్ను ఏర్పాటు చేశారు, అయినా నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను ఏ రోజు కూడా ప్రయాసపడట్లేదు ప్రభువా. అన్నీ ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిలో నేను జీవించవలసినంతగా జీవించలేకపోతూ ఉంటున్నాను, ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకపోతుంటున్నాను, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించవలసినంతగా, నీకు బహు దగ్గరగా జీవించవలసినంతగా జీవించలేనని ఎంతమంది తనలో తాను ప్రశ్న వేసుకుంటున్నారా ఈ రోజుల్లో కదా?
లేరండి. ఎంతో సమయాన్ని వ్యర్థమైనటువంటి వాటికి సమయాలను కేటాయిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఒక క్షణమైనను గడపలేక ఎంతో బిజీ షెడ్యూల్లో ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. కానీ వీరందరినీ చూస్తూ దేవుడు నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు. ఆనాడు దేవుడు గెత్సేమనే తోటలోకి ప్రార్థనకు వెళ్ళినప్పుడు శిష్యులతో అన్నారు, మీరు నా కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. వారు నిద్రపోయారు. శిష్యులు మళ్ళీ యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేవారికి నిద్రపోయారు. వాళ్ళు అంటున్నారు, నా కొరకు ఒక గడి అయినను మీరు మెలకువగా ఉండలేదా అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా. నిజముగా ఈ రోజుల్లో కూడా దేవుని కొరకు ఒక మెలకువ కాదు, ఒక క్షణము కూడా ఆయనకు సమయాన్ని ఇవ్వలేని వారు చాలామంది ఉంటున్నారు కోకోలలుగా. నిజంగా దేవాతి దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు ఈ సమయంలో. మనుషులైనటువంటి వారిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు కదా. మనము కూడా చివరి రోజుల్లో సరే ఇంతవరదాకా నువ్వే జీవితాన్ని జీవించావో సమస్తాన్ని దేవుని చేతుల్లో పెడుతూ, ప్రభువా ఇంతవరదాకా చేసిన జీవిత విధానము చాలు నాయన, ఇక నుండి నేను నీ కొరకు బ్రతకాలని ఆశపడుతూ ఉంటున్నాను అని ఎవరైతే మీలో అనుకున్నట్లయితే ఈ క్షణమే మారు మనసు దయచేయగల దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. కనుక ఆనాడు సంసోను చివరి స్టేజ్లో, ప్రభువా నాకు ఒకసారి అవకాశాన్ని ఇవ్వండి, ఒక అవకాశాన్ని నాకు దయచేయి ప్రభువా అని మరణించే ముందు అడిగాడు. కానీ ఇప్పుడు మనకు కూడా మరణం ఏ క్షణము ఎలా వస్తుందో తెలియదు. కనుక మనము కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభువా ఒక అవకాశాన్ని నాకు దయచేస్తే నీ కొరకు రోషము కలిగి జీవిస్తాను నాయన, అనేకులను నీ వైపుకు త్రిప్పగల సామర్థ్యతను మనస్సును నాకు దయచేయి ప్రభువా అని ఈ క్షణమందు అడుగుదామా? దేవుని అడిగితే దేవుడే సహాయము దయచేస్తాడు. కనుక ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నిజముగా సంసోను భక్తుడు చివరి రోజుల్లో ప్రభు చివరి స్టేజ్లో ఒక అవకాశాన్ని నాకు దయచేయి ప్రభువా అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడయ్యా. ఈ రోజుల్లో ఏ మనిషిలో పశ్చాత్తాప అనుభవం లేక ఏ యొక్క పాపపు ఊబిలో కూరుకుపోయి ఉంటున్నారో దానిని కొనసాగిస్తూ అందులోని సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నవారు కోకొల్లలుగా ఉంటున్నారు. దేవా అలాంటి ఆయా భయంకరమైనటువంటి జీవితాల నుంచి ప్రతి ఒక్కరిని మీరు విడిపించి దేవా నిత్యము నీ సన్నిధిలో ఇక ప్రభువా యవ్వనులందరూ వాడబడుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి సహాయమును మీరు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.